ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు సమాజాన్ని మనం చూసుకుంటే ఎందరో భూమి మీద పుట్టుకొస్తున్నారు, ఎందరో భూమి మీద తన జీవితాలు గడుపుకొని చనిపోతున్నారు. అంటే చనిపోయినప్పుడు మనం వినే మాటలు ఏంటంటే చచ్చిపోయారు అని అంటాం. అంటే చచ్చిపోయారు, ఎక్కడికో పోయారు అన్నట్లుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ విషయం గురించి ఎవరికి క్లారిటీ లేదు. ఏంటన్నప్పుడు ఈ చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, అసలు భూమి మీద ఇంతటితో వీరి జీవితం అంతమవుతుందా, లేకపోతే వీరికి మరో జీవితం ఉందా, చనిపోయిన వారు ఎక్కడికి పోతున్నారు అనే విషయాలు చాలామందికి తెలియక జీవితాలు ఇక్కడ వ్యర్థంగా గడుపుకొని పాడు చేసుకుంటున్నట్లుగా మనం చూడగలం. అయితే వీటికి తోడు బైబిల్లో మాట ఉంది. ఆ మాట మనం ఆలోచించినప్పుడు అండి, ఆ మాట చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది మనకు తెలియకుండా ఉండేటట్లుగా దేవుడు చేశాడు అన్నట్లుగానే ఉంటుందండి. మనం జాగ్రత్తగా దాన్ని చదువుకోకపోతే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం మనం చదివితే అక్కడ సుఖదినమునందు సుఖముగా ఉండుము, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద దినమునందు యోచించుము, ఆలోచించు. ఆపద వచ్చినప్పుడు ఆలోచించు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం చదవగలిగితే తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడట సుఖదుఖాలని జతపరిచాడటండి. ఏంటండి? తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు అని ఉంది. చూడండి అక్కడ. అంటే ఆ మాటలో భావం మనం ఆలోచించినప్పుడు, ఆ మాట మనం సరిగ్గా చూసినప్పుడు, నరులు చనిపోయిన తరువాత జరుగుదానిని తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖాలను ఎందుకు జతపరిచాడటండి భూమి మీద? నరులు చనిపోయిన తరువాత జరుగుదానిని తెలుసుకొనకుండునట్లు అని చూడండి అక్కడ. అంటే ఈ మాటలా మనం తీసుకుని చదువుకుంటే మనకేమీ అర్థం కాదు, కానీ ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి చాలా గొప్ప సంగతులు తెలుస్తాయండి. బైబిల్ ఎప్పుడు కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది కనుక బైబిల్ని మనం పరిశీలించి చూసుకోవాలి. భూమి మీద నరులు పుట్టడం, చనిపోవడం అనేది ఖాయం. ప్రతి మనిషి మరణం చూడక బ్రతుకు నరుడెవడం అన్నాడు. అంటే ప్రతి మనిషి చనిపోతున్నారు. ప్రతి మనిషి పుట్టిన తర్వాత చనిపోయి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దీనికి కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు, అలాగే ప్రాంతీయ తత్వానికి సంబంధం లేదు, అలాగే దేశాలతో సంబంధం లేదు, దేమి సంబంధం లేదు. నరులందరినీ గూర్చి రాయబడిన మాట ఇది. ఏంటదని మనం ఆలోచించినప్పుడు, చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖాలను జతపరిచాడు అన్నాడండి. అంటే చనిపోయిన తరువాత జరుగుదానిని తెలుసుకొనకుండునట్లట. అలాగేనే ఉంది, అలాగే ఉందండి. నిజంగానండి బైబిల్ మనం ఆలోచించినప్పుడు ఈ వచ్చిన ఎటువంటిది అంటేనండి, చనిపోయిన తరువాత మనిషి తెలుసుకోవడం కాదు, చనిపోయిన తరువాత జరిగేదాన్ని మనిషి చనిపోయిన తర్వాత తెలుసుకోవాలని కాదు దేవుడు రాయించింది. మనిషి బ్రతికుండగానే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రాయించాడు. చనిపోయిన తర్వాత తెలుసుకొనకుండునట్లు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకొనకుండా ఉండాలని, భూమి మీద ఉండగానే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని పెట్టాడండి.
కష్టం వచ్చిందనుకోండి, మనకు బాధ వచ్చిందనుకో, ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అంటే చనిపోయిన తర్వాత బాధ ఉంటుందని, చనిపోయిన తర్వాత సుఖం ఉంటుందని ఈ భూమి మీద ఏం చేశాడంటే దేవుడు సుఖ దుఃఖాలను జతపరిచాడు. అర్థమవుతుందండి మీకు? భూమి మీద చనిపోయిన తర్వాత జరిగేది నరులు చనిపోయిన తర్వాత తెలుసుకోనకుండా భూమి మీద ఉండగానే తెలుసుకోవాలని దేవుడు ఏం చేశాడంటే సుఖ దుఃఖాలను జతపరిచాడటండి దేవుడు. అందుకని ముందు మాటలో నీవు సుఖదినమునందు సుఖంగా ఉండు, ఆపదొచ్చిందో ఆలోచించు అని చెప్పాడు. ప్రియమైన దేవుని వారలారా, కానీ మనుషులు ఎలా గడుపుతున్నారన్నప్పుడు ఈ భూమి మీద చనిపోయిన తర్వాత జరిగేదాన్ని తెలుసుకొనకుండా ఈ భూమి మీద వారి జీవితాలు వ్యర్థంగానే గడుపుతున్నారండి. మళ్ళా వాళ్ళకి ఎవరో చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం చూడండి. నీడవలే తమ దినములన్నీ ఏం జరుగుతుందటండి? వీళ్ళ దినాలన్నీ నీడవలే దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకునందు వాళ్ళకి అసలు ఏది క్షేమకరమైందో వాళ్ళకి ఎవరు తెలియజేతురు అని అడుగుతున్నాడండి దేవుడు. వారు పోయిన తరువాత అసలు ఏమి జరుగుతుంది, ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు అంటున్నాడండి. అంటే మనుషులు చనిపోయిన తర్వాత ఏదో జరుగుతుంది కనుక ఆ చనిపోయిన దాని గురించి ఎవరో చెప్పాలి, ఎవరు తెలియజేస్తారు అని అడుగుతున్నాడండి. ఎవరు తెలియజేయగలరు అని మనం ఆలోచిస్తే నిజంగా బైబిల్ని చదివిన వాడు తెలియజేయగలడండి. బైబిలే తెలియజేయగలదు. బైబిలే చనిపోయిన తరువాత మనుషులకి ఏం జరుగుతుందో చెప్పగలదు. బైబిల్ తప్పించి ఇంకేది చెప్పలేదండి, నిజంగా చెప్పలేదు. 10వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 14-15 వచనాలు చూడండి. మనుషులు ఎలా ఉన్నారు? కలుగబోవునది ఏదో మనుషులు ఎరగకుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారటండి. ఎలాగంటే కలుగబోయేది, అసలు మనుషులు చనిపోయిన తర్వాత మనిషికి ఏం కలుగుతుంది, ఈ కలుగబోయేది తెలియకపోయినా బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారట. ఏమేమంటారండి? బుద్ధిహీనులు, నువ్వు కొంతమందిని చంపేస్తే నీకు అక్కడ కొంతమంది కన్యకులు ఉంటారు అంటాడు. నీవు ఎన్ని పాపాలు చేసినా నువ్వు స్వర్గస్థుడు అయిపోతావు, నీకు రంభవరసు మేనకలు ఉంటారంటాడు. చూడండి, కలుగబోవునది తెలియకుండాను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారటండి. చూడండి మాట చూడండి. నరుడు చనిపోయిన తరువాత అసలు ఏమి జరుగుతుంది ఎవరు తెలియజేస్తారు? ఎవరికి తెలుసు అని అడుగుతున్నాడు దేవుడు. ఎవరు తెలియజేస్తారో చూడండి, కింద మాట చూడండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు అన్నాడు. చూడండి, అంటే మనిషి చనిపోయిన తర్వాత ఒక ఊరికి వెళ్ళిపోతున్నాడని, ఆ ఊరికి పోయే త్రోవ మనిషి బ్రతికుండగా తెలుసుకోలేకపోతున్నాడని చెప్తుంది బైబిల్. ఊరికి పోవు త్రోవ అంటే ఏంటో త్రోవ అన్నప్పుడు యేసుప్రభు చెప్పాడండి, నేనే మార్గం అంటే యేసుప్రభు అనే త్రోవ తెలియక బుద్ధిహీనులు ఏమవుతున్నారు అన్నప్పుడు వాళ్ళ ప్రయాసపడి ఈ భూమి మీద వాళ్ళ సొంత పనులు చేసుకుని చనిపోతున్నారు, పాతాళానికి వెళ్ళిపోతున్నారండి. అందుకే దేవుడు ఏం రాయించాడు తెలుసండి? అసలు ఈ చనిపోయిన వారిని గూర్చి అసలు మీకు తెలియకోకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. ఏమన్నాడంటే, చనిపోయిన వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, అసలు ఇష్టం లేదు. అందుకని ఆయన ఏం రాయించాడంటే ఈ భూమి మీద సుఖ దుఃఖాలను ఏర్పాటు చేశాడండి. సుఖం వచ్చిందా
ఇటువంటి సుఖము ఉంటుంది నీకు, ఈ ఆపద వచ్చిందా ఇటువంటి కష్టము ఉంటుందని రాయించాడు దేవుడు. చూడండి, ఒక మాట చూసుకుని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:13 చూడండి. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని మాట్లాడుతున్నాడు దేవుడు. సహోదరులారా, ఇతరుల కట్ట నిరీక్షణ లేదటండి. అంటే ఎదురుచూపు లేదు. యేసు వస్తాడని, ఆయన కూడా మనం వెళ్తామని, ఆయన ఉన్న లోకాన్ని మనం చేరుకుంటామని నిరీక్షణ లేదు చాలామందికి. అందుకని సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించి చనిపోయిన వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. చూడండి, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు అసలు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు పౌలు గారి ద్వారా. అంటే చనిపోయిన తర్వాత ఏదో జరుగుతుందని, అది మనిషి చనిపోయిన తర్వాత తెలుసుకోవాలని కాదు దేవుడి ఉద్దేశం. బ్రతికుండగానే తెలుసుకోవాలి నా పిల్లలు అని బైబిల్ రాయించాడండి దేవుడు. అందుకనే నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. చూడండి, మాట మళ్ళీ చదవండి. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందో, యేసు మృతి పొంది తిరిగి లేచినని ఏమని రాయించండి దేవుడు. అంటే చనిపోయిన వారు తిరిగి లేస్తారని, యేసు మృతి నుండి తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం చూడండి, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా లేపి వెంట పెట్టుకుని వచ్చును అన్న మాట చెప్తున్నాడు. చూడండి, అంటే ఇతరులకి నిరీక్షణ లేదు, మనకు నిరీక్షణ ఉంది. అంటే చనిపోయిన వారిని గూర్చి తెలియాలి అంటే బైబిల్ చదవాలి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియాలి అంటే బైబిల్ నేర్చుకోవాలి. బైబిల్ మాత్రమే చనిపోయిన వారిని గురించి చెబుతుంది, బ్రతికిన వారిని గురించి చెబుతుంది, బ్రతికి వెళ్ళిపోయిన వారిని గురించి చెబుతుంది. అసలు భూమి మీద ఒక మనిషి గురించి చెప్పాలి అంటే బైబిల్ మాత్రమే చెప్తుంది. ఎలా బ్రతుకుతున్నారని చెప్పిందండి. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకు అన్నది. అంటే నీడవలే గడుపుకుంటున్నారటండి మనుషులు. అందుకనే పౌలు గారు చనిపోయిన వారిని గూర్చి తెలియకుండా నాకు ఇష్టం లేదు, మీకు తెలియాలి. చూడండి, నాకు మనం చదువుకున్న మొదటి వచనంలో ఏముందండి? మొదటి వచనంలో ఏమొచ్చును? 7వ అధ్యాయము 14వ వచనం, ప్రసంగి గ్రంథం. సుఖదినమందు సుఖంగా ఉండు, ఆపద్దినమందు యోచించుము. చూడండి మాట, నరులు చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు చనిపోయిన తర్వాత తెలుసుకొనకుండానట్లు బ్రతికుండగానే తెలుసుకోవాలని దేవుడు సుఖదుఖములను జతపరిచాడటండి. కాబట్టి మనిషి బ్రతికేంటి భూమి మీద, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, నిరీక్షణ లేకపోతే ఏమవుతాం, ఈ విషయాలన్నీ తెలియాలంటే బైబిలే చెప్తుందండి. చనిపోయిన తర్వాత జరిగే దానిని తెలుసుకోనకుండానట్లంటే బ్రతికుండగా నువ్వు తెలుసుకోకూడదని కాదు దేవుడి ఉద్దేశం. అలా అనుకుంటే బైబిల్లో ఎన్నో సంగతులు రాయించాడు. బైబిల్లో ఒక లాజరు ధనవంతుడికి ఏం జరిగిందో రాయించారు. మరి బ్రతికుండగా తెలుసుకోకూడదంటే ఆ విషయం ఎందుకు రాయిస్తారో? అంటే చనిపోయిన తర్వాత తెలుసుకోకుండా ఉండాలని, బ్రతికుండగానే తెలుసుకోవాలని సుఖదుఖాలను దేవుడు ఏర్పాటు చేశాడండి. కాబట్టి విన్న మన మరణంలోపు మన జీవితాలను దిద్దుకుని పరలోకానికి మార్గం చూడండి, ఊరుకు త్రోవ ఎరిగిన వారై ఉండాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను.